ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. 2024 సంవత్సరంలో దేవుడు తన కృప చేత మనల్ని ఈ చివరి ఆదివారం వరకు కాపాడినందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరంలో దేవుని యొక్క కృప దేవుడు మన పట్ల ఎంతగానో కనపరిచి ఉన్నారు. ఆయన రెక్కల నిండి క్రింద మనల్ని భద్రపరిచి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని దినాల్లో మనం నూతన సంవత్సరంలో ప్రవేశింపబోతుండగా దేవుడు ఇంకా మన జీవితాల్లో ఆయన మనల్ని ఆధ్యాత్మికంగా సరిచేసి ఆయన మార్గంలో మనం సరి అయిన రీతిలో ముందుకు సాగే విధంగా దేవుడు మనల్ని సిద్ధపరిచినట్లు దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మన జీవితాన్ని దేవుని చేతిలో మనం అప్పగించుకుందాం. కీర్తన గ్రంథం నుండి మనం దేవుని వాక్య ధ్యానాన్ని వింటూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము 116వ కీర్తన 12వ వచనం నుండి 117వ కీర్తన 2వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 116వ కీర్తన 12 నుండి 19వ వచనం వరకు చదువుకుందాం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించదను. ఆయన ప్రజలందరి ఎదుటినే చెల్లించదను. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతార్పణను అర్పించదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణములలోను యెరూషలేమ నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించదను. యెహోవాను స్తుతించుడి. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా, నేను తిరిగి ఏమి ఇవ్వగలను. వాట్ కెన్ ఐ గివ్ బ్యాక్. నేటి వాక్య భాగంలో ఉన్న సారాంశాన్ని మనం గమనించినట్లయితే, కీర్తనకారుడు దేవుని యొక్క అద్భుతమైన విమోచనను గుర్తు చేసుకుంటున్నాడు. ఆయన దేవుడు చేసినటువంటి మేళ్లకు తిరిగి చెల్లించడానికి అతను ఏమి ఇవ్వగలడని ఆయన అడుగుతున్నట్లుగా, ప్రశ్నిస్తున్నట్లుగా ఈ లేఖనంలో మనం చదువుతున్నాం. ప్రజల ముందు తన రక్షణ యొక్క కారకుడైనటువంటి దేవుణ్ణి స్తుతిస్తానని ప్రమాణం చేస్తున్నాడు. తాను దేవునికి చేసినటువంటి వాగ్దానాల్ని నిలబెట్టుకుంటానని కూడా ఈ కీర్తన రాసిన భక్తుడు పునరుద్ఘాటించాడు. కీర్తనకారుడు తన యెహోవా నామం బట్టి ప్రార్థిస్తానని మరియు తన జీవితాంతము దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తానని తెలుపుచున్నాడు. మరియు అదేవిధంగా ప్రజలందరూ కూడా చేయాలని అందరినీ ఆయన ప్రోత్సహించినట్లుగా ఈనాటి లేఖనం మనకు తెలియజేస్తుంది. మన జీవితంలో దేవుడు ఇప్పటి వరకు అనేకమైనటువంటి మేలులు ఉపకారమైన చేసి ఉన్నాడు. దేవుడు చేసినటువంటి మేలులకు మనం ఏమి చెల్లించగలమో, ఏ రీతిగా దేవుని మనం ఆరాధించాలో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలనేది ఈ భాగం మనకు తెలియజేస్తుంది. ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం ఆలోచిస్తే 15వ వచనం 116వ కీర్తన 15వ వచనంలో, యెహోవా తనకు భయపడే వారి జీవితము మరియు మరణాన్ని విలువైందిగా భావిస్తాడని తెలియచేయబడుతుంది. అందరూ మరణిస్తారు, కానీ అన్ని మరణాలు సమాన విలువను కలిగి ఉండవనేది లేఖనం తెలియజేస్తుంది. మనం ఎలా జీవించామనేది, మన మరణము మన యొక్క విలువను తెలియజేస్తుంది అనేది దేవుని వాక్యంలో మనం చదువుతుంటున్నాం. మంచి మరణం పొందాలంటే మంచిగా జీవించాలి. మనం చనిపోయే రోజు వరకు విశ్వాసపు పరుగు పందెము ఆపకూడదు. మనం దేవునితో మన మరణం కూడా ఒక ఆశీర్వాద ప్రకటన అన్నట్లుగా మనం గమనించాలనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంటుంది. కాబట్టి దేవుని యందు మృతులు ధన్యులు అనేది వాక్యం తెలియజేస్తుంది. క్రీస్తు నందుండి మృతులైన వారు ధన్యులు అనేది దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మరణం కూడా మనకు ఒక ఆశీర్వాదం క్రింద అది పరిగణించబడుతుంది అనేది లేఖనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం మరణించేంత వరకు కూడా దేవుని మార్గంలో, రక్షణ మార్గంలో మనం సరిగ్గా ముందుకు సాగేవారుగా ఉండాలి అనేది, మన పరుగును మనం సరిగ్గా తుదముట్టించాలనేది దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం గమనిస్తే 117, 1, 2 వచనాల్లో మనం ప్రపంచమంతటికి దేవుణ్ణి ప్రకటించేవారమై ఉండాలి. ఈ దేవుని కృపను లోకానికి అందించేవారుగా ఉండాలి అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన దయగల తండ్రి, నిజమైన మరియు నమ్మకమైనటువంటి రాజు. అన్ని దేశాలు మరియు సమస్త ప్రజలు దేవుని స్తుతించాలనేది ఈ కీర్తనకారుడు తెలియచేయడం మనం చూస్తూ ఉన్నాం.
క్రైస్తవుల యొక్క పిలుపు ఈ భూమి అంతటా దేవుని ప్రేమను, దేవుని సత్యాన్ని ప్రకటించడమే. తద్వారా దేవుని స్తుతి ధ్వని ప్రపంచమంతా అది ప్రతిధ్వనించేలాగా చేయగలుగుతామనేది దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. దేవుని యొక్క కృప మన మీద హెచ్చుగా ఉంది కనుక మనం దేవుని నిరంతరము స్తుతించాలి. ప్రత్యేకంగా ఈ యొక్క 2024వ సంవత్సరం మొదటి నెల నుండి ఈ చివరి నెల వరకు దేవుడు ఆయన కృపలో కాపాడి ఉన్నాడు. దేవుడు మన పట్ల చేసిన మేళ్లను తలంచుకుంటూ ఆయన కృతజ్ఞత చెప్పాలి. అలాగే దేవుని కొరకు ఒక సాక్షిగా మనందరం కూడా నిలవాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ ఈ సంవత్సరంలో మనం సరిగ్గా దేవుని మార్గంలో జీవించకపోయినట్లయితే ఒకసారి ఈ సంవత్సరపు చివరి రోజుల్లో మనల్ని మనం పరీక్షించుకొని దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మనల్ని మలచమని, దేవుని వాక్యానుసారంగా మనల్ని దేవుడు సరిదిద్దేటట్లుగా దేవునికి మనం ప్రార్థన చేయాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మన పట్ల చేసిన కార్యాలన్నిటికీ మనం తిరిగి ఏమి ఇవ్వలేము, కానీ మన హృదయాన్ని, విరిగినన్న హృదయాన్ని ఆయనకు సమర్పించినట్లయితే, పశ్చాత్తాపంతో దేవుని యొద్దకు తిరిగి వచ్చినట్లయితే దేవుడు మన యందు ఆనందిస్తాడు, మన జీవితాన్ని బాగు చేస్తాడు, తన మహిమ కొరకు ఆయన నిలబెడతాడు అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఆ రీతిగా మన అనుదిన జీవితంలో దేవుడు మనల్ని నడిపిస్తూ తన కృపలో బలపరుచినట్లుగా దేవుని సహాయం కొరకై మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మా ఎడలు నువ్వు చూపిస్తున్న అపరిమితమైనటువంటి ప్రేమకై, నీ కృపకై ఆయన నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ లోకానికి ప్రభువా మీ యొక్క కృపను మేము ప్రకటించడానికి మాకు సహాయం చేయండి. మీ సాక్షులుగా జీవించడానికి మీ శక్తిని మాకు దయచేసి మీ మార్గంలో నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడును గాక. ఆమేన్.